వ్యవస్థలోనే పెనుమార్పు వచ్చిందని అంటున్నారు. అలాగే రైల్వే స్టేషన్ హైదరాబాద్ కానీ దక్షిణ భారతదేశంలో పెనుమార్పు వస్తుంది. అట్లాగే రేపు హైటెక్ సిటీ, ఖమ్మం ప్లస్ మంగళగిరి 3 స్టేషన్లు మోడీ గారు ఓపెన్ చేయడానికి రాబోతున్నారు. మరి ఎట్లా దీన్ని ఎట్లా స్వాగతిస్తారు? స్వాగతించడమే. ఇప్పుడు అభివృద్ధిని ఎవరైనా సరే స్వాగతించాల్సిందే. ఖచ్చితంగా మోడీ గారి వల్ల మన దేశం అద్భుతమైన అభివృద్ధిలో ముందుకెళ్తుంది అన్ని రంగాలలో కూడా. ఈ రైల్వే విషయంలో కూడా మనకి స్టేషన్లు ఇవ్వడమే కాదు, ప్రతి రైల్వే స్టేషన్ కూడా మంచిగా తయారు చేసి ప్రయాణికులకి సుఖవంతంగా సౌకర్యవంతంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తుంది రైల్వే డిపార్ట్మెంట్. కాబట్టి నేనేమంటానంటే ఇవాళ మోడీ గారి లాంటి వ్యక్తి మన 2 రాష్ట్రాలకు 3 స్టేషన్లు కేటాయించి దాన్ని ఓపెన్ చేయడానికి వస్తున్నారంటే చాలా సంతోషం. అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి కాబట్టి మనం కూడా అభివృద్ధిని ఆహ్వానిద్దాం, ఖచ్చితంగా స్వాగతిద్దాం, అభినందిద్దాం, జై జయధ్వానాలు పలుకుతాం. ఓకే సార్, రేపు అట్లాగే హైటెక్ సిటీ హైదరాబాద్ రాబోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా కలిసే అవకాశం ఉందా? ఈ పద్దాక కలిసే అవకాశం ఉండదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ కలిస్తే ఇంకా వీళ్ళు ట్రోలింగ్స్ మామూలు ట్రోలింగ్ చేయరు. వాళ్ళిద్దరి మధ్య ఏముందని చెప్పేసి మాట్లాడతారు. అసలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు డ్యాగ్ కొనేసి తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ దొరుకుతాడా అని. దొరకడు ఆయన. మిమ్మల్ని దొరికి పెడతాడు, మీ పార్టీని పాతి పెడతాడు, కానీ ఆయన మాత్రం దొరికే సమస్య ఉంది. అన్నగారు నిన్న ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియల్లో ప్రభుత్వ లాంఛనాలతో చేస్తుంటే అంబటి రాంబాబు గారు అడ్డుగా ఉన్నారు. దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా ఎదవ గుణం ఉన్నవాడు ఎదవ గుణంగానే బతుకుతాడన్నందుకు అంబటి రాంబాబే తార్కాణం. ఎందుకంటే అక్కడ గౌరవించింది రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి గౌరవ వందనంతో అంత్యక్రియలు చేద్దామని చెప్తే బుద్ధి లేని గాడిదల్లాగా రాజకీయం ఏదో చేస్తున్నామని చెప్పి ఆలోచనలో వెళ్ళిపోయారు తప్ప వాళ్ళ పతనాన్ని వాళ్లే కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అందరూ కూడా చీకొడుతున్నారు. మీకేం పనిరా బాబు, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ అన్న తర్వాత ఆయన 4 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, ఒకసారి ఎంపీ, బుద్ధి జ్ఞానం ఉందరా? అసలు బుద్ధి జ్ఞానం ఉంటే బతుకుతున్నారా మీరు? నాకు అర్థం కాదు. అలాంటి వ్యక్తిని ప్రభుత్వ లాంఛనాలతో గవర్నమెంట్ గౌరవిస్తుంటే దాన్ని కూడా నీచమైన రాజకీయ కోణంలో చూసి అడ్డుకున్నారంటే మీరు ఎప్పుడు మారుతారు? మీ భవిష్యత్తు ఎప్పుడు మారుతుంది? మీ పార్టీ ఎలా నిలబడుతుంది ఆంధ్రప్రదేశ్లో? కాబట్టి నేను ఏమంటానంటే ఎప్పుడైనా సరే చనిపోయిన శవం దగ్గర రాజకీయం చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మరి ఏమో పోయే కాలం వచ్చిందో, అది శవం వస్తే చాలు వాళ్ళు రాజకీయం మొదలు పెడతారు. శవాల రాజకీయం పార్టీ అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదేమైనా ఒక గొప్ప వ్యక్తి, ఒక సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గంలో ఎన్నో రకాల పోరాటాలు చేసినటువంటి పోరాట యోధుడు ముద్రగడ పద్మనాభం గారు. ఆ పోరాట యోధుడిని గౌరవించకుండా, ఆయనకు గౌరవం దక్కకుండా చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వచ్చారు, పాడి మోశారు, కానీ గౌరవాన్ని అందించలేకపోయారు. ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ నాగరికత? ఇంకా ఎప్పుడు మారుతారు? ఎప్పుడు మారి ప్రజల పక్షాన్ని నిలబడతారు? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి పార్టీ నీచమైన పార్టీగా ఆంధ్రప్రదేశ్లో నిలబడిపోతుంది. ఇలాంటి వ్యవహారాల్లో ఇలాంటి గల్లంతులు గందరగోళాలు చేసి ఆ పార్టీకి మనుగడ కూడా లేకుండా పోతుంది. నిన్న వాళ్ళ అమ్మాయిని కూడా చూడడానికి, ఆఖరి చూపు చూడడానికి వస్తే అడ్డుకోవడానికి దాన్ని ఏ విధంగా చూడాలంటే? అదే చెప్తున్నాను, కుసంస్కారులు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత శవాన్ని ఇలా ఆక్రమించుకున్నారు. ముద్రగడ గారి శవాన్ని ఇలా ఆక్రమించి ఇష్టానుసారంగా ఇంకా పిల్లలు కూడా రావద్దు, ఏం చేయకూడదు, ఎవరు కనపడకూడదు, ఎవరు చూడకూడదు. ఏం సాంప్రదాయం? జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని వదిలేసినట్టు ఈ చనిపోయిన తండ్రిని ఆ అమ్మాయి వదిలేయాలనా? ఏం మనుషులు రా బాబు, మారండి. తప్పు. అలాంటి పనులు చేయకండి, చెడ్డ పేరు వస్తుంది, మీ పార్టీ మనుగడకే కష్టమవుతుంది. కాబట్టి ముద్రగడ పద్మనాభం గారి వ్యవహారంలో అంబటి రాంబాబు చేసిన హంగామా వాళ్ళ పార్టీ నాశనానికి పునాది వేశారు. ఇప్పుడు మళ్ళీ జీవితంలో వాళ్ళ పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో నిలబడే ప్రసక్తి లేకుండా నాశనం చేసుకుంటున్నారు. ఒకడు ఒక్కొక్క రకంగా తప్పులు చేస్తూ, ఒక పక్క పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ, ఓ పక్కన పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తూ, ఓ పక్క నుంచి శవాల రాజకీయం చేస్తూ ఇలాగ నాశనం అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.